ఏపీ ఫైబర్ నెట్ లో అటు చైర్మన్ రాజీనామా చేస్తే ఇటు ఎండీ బదిలీ అయ్యారు. ఒకేసారి ఇద్దరి విషయంలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. ఫైబర్ నెట్ చైర్మన్ రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఎండీ దినేష్ కుమార్ ను జీఏడీకి బదిలీ చేసింది. ఫైబర్ నెట్ ఎపిసోడ్లో చివరికి చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి చైర్మన్ పదవులకు రాజీనామా చేశారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం జీవీ రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించింది. ఫైబర్ నెట్లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి జీవీ రెడ్డి ఎండీ దినేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. తాను చెప్పిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించమన్నా కూడా ఎండీ తన మాట వినలేదని, ఫైబర్ నెట్ నష్టాల్లోకి వచ్చే విధంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. ఇదంతా రాజద్రోహం కిందకు వస్తుందన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సంబంధిత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరణ ఇవ్వాలంటూ జీవీ రెడ్డిని అడిగారు. ఆ తర్వాత జీవీ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. ఈ వ్యవహారంపై సీఎం సీరియస్ గా స్పందించినట్లు సమాచారం. దీంతో జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఎండీ దినేష్ కుమార్ ను జీఏడీకి బదిలీ చేసింది. ప్రభుత్వంలో ఎవరైనా బయటకు వచ్చి బాహాటంగా విమర్శలు చేస్తే ఇబ్బందిగా మారే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. జీవీ రెడ్డి వ్యవహారం కూడా ఇలాంటిదే అనే అభిప్రాయం ఉంది. తప్పు జరిగితే ఇంటర్నల్ గా చర్చించాలి, కానీ ఇలా బయటపడడం వల్ల ఇబ్బంది తప్పదనే చర్చ జరుగుతోంది. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా ఉంటే చర్యలు తప్పవనే చర్చ జరుగుతోంది.